వెల్కమ్ బ్యాక్ టు శేషం వ్లాగ్స్. సో మీరు ఇంట్లో క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంట్లో అయితే అన్ని తాకుతాయి, అద్దాలు పగులుతాయి, అన్నీ పగులుతాయి. సో అందుకని దాబా పైన ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మీకైతే ఒక సెటప్ అయితే చూపిస్తా. అంటే ఆల్రెడీ కట్టేసిన నేను, సో కట్టేసింది మళ్ళీ చూపిస్తా ఎట్లా చేయాలి. మేమైతే సెటప్ వేసింది. సో ఇలాంటి వైర్ అయితే తీసుకోండి అనమాట. సో తీసుకొని ఇగో దీనికైతే ఇలా అయితే చుట్టేసేయండి. చుట్టేసిన తర్వాత ఇంకా టైట్గా ఉంటే కట్టేసుకోవచ్చు కూడా మీరైతే. సో చేసిన తర్వాత సో మళ్ళీ లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, సో ఈ ఎడ్జ్ తీసుకొని, సో ఇదైతే వెజిటేబుల్ కవర్ అనమాట. సో వెజిటేబుల్ కవర్ నేనైతే తీసుకున్నా. సో మీరైతే కవర్ మామూలు ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని అయితే దీనికైతే చుట్టేయచ్చు, మీరు మీన్స్ కట్టేయచ్చు. సో దాని లోపలికి బాల్ పెట్టి దీన్ని కట్టేసిన తర్వాత ఇట్లా ఆడేటప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ అటు ఇటు పోతుంటుంది కదా సరిగ్గా కట్టకపోతే. సో అందుకని మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండదు, బబుల్స్ క్యాప్ అయితే ఉంటాయి అన్నమాట, వాటర్ బబుల్స్. సో దానికైతే చిన్న వీటి అంత సైజు హోల్ అయితే చేసేసేయండి, దీనికి కట్టేసేయండి. సో ఇది కూడా మామూలుగా అయితే పెట్టేసేయండి అనమాట, ఎటు పోకుండా. ఇదన్నమాట బాల్ అనమాట. సో మీరైతే ఇట్లా తిరిగినా ఆగండి. సో ఇట్లా తిరిగినా ఏం కాదు. సో ఫస్ట్ అయితే నేను ఇది మామూలు సుత్తిల తాడైతే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మీకు వస్తుంది సుత్తిల తాడు ఏందని. సో అదైతే కట్టిన. సో చాలాసార్లు ఊడిపోతుంది. సో అందుకని ఇలాంటిది అయితే కొనుక్కొని అయితే కట్టుకున్నాను అనమాట నేను. సో ఎప్పుడు ఊడిపోదు అనమాట ఇది. ఒకవేళ ఊరిపోయినా మీరు కట్టుకోవచ్చు తర్వాత. సో ఇప్పుడైతే బ్యాటింగ్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో మేమేదో ఒకటి పెట్టుకుందాం అనమాట. ఏంటంటే సో 3 టైమ్స్ చూడితే 6 అనమాట, 2 టైమ్స్ చూడితే 4 అనమాట. మేమైతే అట్లా పెట్టుకున్నాము. మరి 6 times 6 రౌండ్స్ తిరగాలంటే మస్తు కష్టము. సో ఊడిపోయిందనమాట. ఊడిపోయినా సరే చెప్పిన కదా వ్లాగ్లో, ఊడిపోయినా సరే మళ్ళీ కట్టుకోవచ్చు అని చెప్పేది. ఇప్పుడు ఆడ మళ్ళీ తీసి కట్టుకుంటాడు. ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని. ఈ బ్యాటింగే రాదు, మళ్ళీ బ్యాట్ పట్టుకొని ఆడుతుండు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న రాదు, మళ్ళీ బ్యాట్ పట్టుకొని ఆడుతుండు.